ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి ఎరుషలేమా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క సన్నిధికి వాక్యం వినటానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. తలలు వంచండి, దైవ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనుడు అయిన యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరొక పర్యాయము మీ సన్నిధికి మేము వచ్చి మీ మాటలు మేము ధ్యానించటానికి కూడి ఉండగా నీ పరిశుద్ధాత్మ అభిషేకమును నా మీద మా మీద ఉంచండి. మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము రూఢిగా నమ్ముచున్నాను అనే మాట నుండి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ లేఖనములో మనం చూసినప్పుడు 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాము. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకులోను వసించను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రియులారా, ఈ లేఖన భాగములు మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఈ ఉత్తరాన్ని రాశాడు. తిమోతి యొక్క తల్లి యూదురాలు, తండ్రి అన్యుడు. తన తండ్రి గ్రీస్తు దేశానికి సంబంధించిన వాడు. వీరి యొక్క ఊరు లుస్త్రా. పౌలు తన మొదటి మిషనరీ యొక్క ప్రయాణములో సువార్త ప్రకటించటానికి వెళ్ళినప్పుడు ఈ ప్రాంతములో పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉండగా ఆ సువార్తను విని మారు మనసు పొంది రక్షణ పొందాడు తిమోతి. అయితే పౌలు గారు తిమోతితో ఉత్తరము ద్వారా రాస్తూ ఏమైనా మాట్లాడుతున్నాడంటే, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలను వసించను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ విశ్వాసం అంటే ఏ విశ్వాసము అనే మాట మనం చూస్తే 4వ వచనములో వ్రాయబడింది, నీయందున్న నిష్కపటమైన విశ్వాసము అంటాడు. ప్రియులారా, ఈ పరిశుద్ధ లేఖనములు మనం చూచినప్పుడు నిష్కపటమైన విశ్వాసం అంటే కపటము లేనిది. కపటము అంటే లోపల ఒకటి పెట్టుకుని పైకి మరొకటి మాట్లాడుట. ఇలాంటి భక్తి ఈ కుటుంబంలో లేదు. తిమోతి యొక్క అమ్మమ్మ మొట్టమొదటగా ప్రభువుని అంగీకరించి ఆమె మారు మనసు పొంది దేవుని కొరకు ఆమె జీవిస్తూ ఉండగా తన యొక్క నడవడిక తన కుమార్తె అయినటువంటి యొక్క యునేకే చూచినప్పుడు, నా తల్లి యేసు ప్రభువారిని నమ్ముకోవటం ద్వారా ఆమెలో చాలా మార్పు ఉంది అని గ్రహించి ఆమె కూడా ప్రభువులోనికి రావటం ప్రారంభించింది. గమనించండి, దేవుని వాక్యాన్ని మనం చూస్తే నిష్కపటమైనటువంటి ఆ విశ్వాసము ఇప్పుడు ఎవరిలో ఉంటుంది అని పౌలు గారు అంటున్నాడంటే, తిమోతిలో కూడా ఆ విశ్వాసము వసించును అంటే నివసించును అని నేను రూఢిగా నమ్ముచున్నాను అని చెప్పి పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. అవునండి ప్రియా దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధానములో ఈ లేఖనములో చూచినప్పుడు దైవజనుడికి ఒక నమ్మకము తిమోతిని బట్టి కలిగింది. ఎందుచేతనంటే తిమోతి యొక్క అమ్మమ్మ నామకార్థమైన భక్తి చేయలేదు. తిమోతి యొక్క తల్లి ఆమె కూడా ఆమె నులివెచ్చని జీవితం జీవించలేదు. కానీ వాళ్ళిద్దరూ కూడా ఎలా జీవించారంటే, ఒక విశ్వాసి ఏ విధంగా జీవించాలో ఆ విధంగా వారు జీవించారు.
వారిలో గొప్ప మార్పు కలిగింది. ఆ మార్పును బట్టి తిమోతి కూడా ఆ కుటుంబములో యవనస్తుడిగా ఉన్నాడు గనుక వారిని చూచినప్పుడు ఆ ప్రభావము వారి మీద పడింది. అంత మాత్రమే కాదు, దేవుని పోలి నడుచుకుంటున్నటువంటి గొప్ప ఆత్మల పట్ల భారము కలిగినటువంటి, సమర్పణ కలిగినటువంటి పౌలు గారి యొక్క ప్రభావము ఎంతగానో తిమోతి మీద పడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే తిమోతి పౌలు గారి యొక్క పరిచర్యలో రక్షింపబడిన తర్వాత పౌలు గారు పరిచర్యలో తిమోతి రక్షింపబడి చాలా చక్కగా తన ఆత్మీయ జీవితాన్ని ఆయన కొనసాగించుకునే విధానాన్ని ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే పౌలు గారు చాలా చక్కటి మాటలు ఏం చెప్పాడంటే, నా ప్రార్థనలు యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకునొచ్చు, నీ కన్నీళ్లను తలంచుకుని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలని రేయింబగుళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను అనేటువంటి మాటలు చెప్తున్నాడు. ప్రియులరా, దేవుని యొక్క సన్నిధానములో మనం చూసినప్పుడు నిష్కపటమైనటువంటి విశ్వాసము ఈ యొక్క తిమోతిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ చివరి దినాలలో అనేక మందిలో మనం చూస్తున్నప్పుడు ఈ విశ్వాసము అనేది కనిపించట్లేదు. సరైనటువంటి మార్పు అనేది కనబడట్లేదు. సరైనటువంటి నడవడిక ఈరోజు కనబడట్లేదు. కానీ తిమోతి యొక్క అమ్మమ్మ, తిమోతి యొక్క తల్లి వారు చాలా చక్కటి భక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారు గనుక తిమోతి తన యవ్వన కాలములో రక్షింపబడి దైవజనుడితో కూడా కలిసి ప్రభువును స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎలాంటి విధంగా ఉండాలంటే నిష్కపటమైనటువంటి విశ్వాసము కలిగి మనము ఉండాలి అనేటువంటిది మనం చూస్తున్నాం. క్రైస్తవ్యానికి విశ్వాసము దేవుని బిడ్డలారా పునాదు లాంటిది గనుక మనము స్థిరమైనటువంటి విశ్వాసము కలిగి మనము ఉండాలి. వంగిపోయేటువంటి విశ్వాసము కాదు, పడిపోయేటువంటి విశ్వాసము కాదు, కూలిపోయేటువంటి విశ్వాసము కాదు, గాని నిలిచి ఉండేటువంటి విశ్వాసము కలిగి మనం ఉండాలి. అందుకే యేసు ప్రభువారు కూడా ఒక మాటను ఆయన జ్ఞాపం చేశాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయములోనికి మనం వెళ్ళినప్పుడు 24-25 వచనాలు చదివితే, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. గమనించారా? విశ్వాసం అనేటువంటి ఆ పునాది మీద కట్టబడినప్పుడు వాళ్ళు స్థిరముగా దేవునిలో ఉంటారు. అందుకే పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయినటువంటి యునేకులను వసించను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అంటే నీ అమ్మమ్మ ఎంత భక్తి కలిగినటువంటి జీవితం జీవించిందో, అలాగే నీ యొక్క తల్లి ఎంత స్థిరమైనటువంటి విశ్వాస జీవితం కలిగి ఉందో నేను ఎరుగుదును. ఇప్పుడు ఆ విశ్వాసము నీలో సహా నివసిస్తాదని నేను రూఢిగా నమ్ముచున్నాను అని చెప్పి దైవజనుడు ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, మనము నిష్కపటమైనటువంటి విశ్వాసము కలిగి అది చివరి వరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ వరకు మనము ఈ విశ్వాసం కలిగి మనము దేవుని సన్నిధిలో ముందుకి సాగాలనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే రెండవ మాటను మనము దేవుని యొక్క లేఖనములో మనం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని కూడా ఈ సందర్భంలో మనం చదువుకుందాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారు ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ప్రియులారా, ఈ లేఖన భాగములో మనం చూస్తున్నప్పుడు ఒకటి, రక్షింపబడినటువంటి వ్యక్తిలో నిష్కపటమైనటువంటి విశ్వాసము ఉంటుంది. అది ప్రభు వచ్చే వరకు లేదా అతడి లోకాన్ని విడిచిపెట్టే వరకు అదే విశ్వాసము అతడిలో ఉంటుంది అని దైవజనుడు
రూఢిగా నమ్ముచున్నాను అని చెప్పి ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. గనుక మన విశ్వాస జీవితంలో ఎక్కడ కూడా మనము తొట్టెలిపోయే వారంగా, మనము ఎక్కడ కూడా మరి దేవుని యొక్క సన్నిధానంలో బలహీనమయ్యే వారంగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనం ఈ మొదటి మాటలో నేర్చుకుంటున్నాం. రెండవ మాటను మనం చూస్తే పౌలు గారు ఇక్కడ చక్కటి మాటను తెలియచేస్తూ ఉన్నాడు. సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఎప్పటి వరకు అంటే దేవుని బిడ్డలారా, ఈ సత్క్రియ, ఈ సువార్త పని ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అని చెప్పి ఫిలిప్పీ సంఘముతో పౌలు భక్తుడు మాట్లాడుతా ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సన్నిధానములో మనము చూచినప్పుడు క్రైస్తవులు, ముఖ్యంగా మనం క్రైస్తవులమైనటువంటి మనము సువార్తలో మనము జీవించినప్పుడు పాపులు సువార్తను తప్పక వింటారు. పాపులు యేసు నొద్దకు రావాలి అంటే మనము పాపుల యొద్దకు వెళ్ళాలి. క్రైస్తవుల యొక్క ప్రవక్తనను బట్టియే ప్రజలు క్రైస్తవ్యాన్ని విలువ కడతారు. దేవుని వాక్యం చెప్తుంది, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటింపబడును, అట్టు తర్వాత అంతము వచ్చును అని చెప్పి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితం ఆయన ఈ మాటను ప్రకటించాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనములో ప్రభు ఈ మాట చెప్పాడు. అయితే ప్రియులారా, క్రైస్తవులు దేవుని అంగీకరించిన తర్వాత ఈ రాజ్య సువార్తను పాపుల దగ్గరికి తీసుకుని వెళ్ళాలి, ఈ సువార్తను వారికి ప్రకటించాలి అని చెప్పి దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. పరిశుద్ధ లేఖనములో మనం చూసినప్పుడు పౌలు గారు అంటున్నాడు, ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. క్రైస్తవ వ్యక్తికి ఉండేటువంటి బాధ్యత ఏమిటి అంటే సువార్తను ప్రకటించుట. ఈ మాటను గురించి మనము దైవ లేఖనములో చూస్తే యెహెజ్కేలు యొక్క గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు పరిశుద్ధ లేఖనములో మనం చదువుదాం. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలుగా నేను నిన్ను నియమించి ఉన్నాను, కాబట్టి నీవు నా నోటి మాటలను ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గులు గూర్చి ఆజ్ఞయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలని వారిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషములు బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచెదను. 19 కూడా చదువుతాను. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమును గాని నీవు ఆత్మను తప్పించుకుందువు. దేవుడు యెహెజ్కేలు యొక్క ప్రవక్త దగ్గరికి వచ్చి, యెహెజ్కేలు, నేను నిన్ను ఇశ్రాయేలు యొక్క ప్రజలకి కావలివాడుగా నేను నిన్ను నియమిస్తున్నానయ్యా అన్నాడు. కావలివాడుగా నేను నియమించాను. ఇప్పుడు నీవు ప్రజల దగ్గరికి వెళ్ళి, నేను ఎవరి దగ్గరికైతే వెళ్ళి చెప్పమంటానో వారి దగ్గరికి నువ్వు వెళ్ళి నువ్వు నీ దుర్మార్గతను విడిచిపెట్టు, నీ అక్రమాన్ని విడిచిపెట్టు, నీ దుష్టత్వాన్ని విడిచిపెట్టు, నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ చెడు స్నేహాన్ని విడిచిపెట్టు. అలా నువ్వు విడిచిపెట్టమని చెప్పి నా నామమున నువ్వు వెళ్ళి ప్రకటన చెయ్యి. నువ్వు వెళ్ళి ప్రకటన చేయకపోతే, ఒకవేళ ఆ వ్యక్తికి నువ్వు వెళ్ళి చెప్పకపోతే చనిపోతే గనుక అతని ప్రాణానికి నిన్ను ఉత్తరవాదిగా నేను ఎంచుతాను అని చెప్పి ప్రభు మాట్లాడాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే, నీవు వెళ్ళి చెప్పిన ఎడల, నువ్వు వెళ్ళి హెచ్చరిక చేసిన ఎడల ఆ వ్యక్తి నేను నిన్ను పంపానని గ్రహించకుండా తన జీవితాన్ని మార్చుకోకుండా అతడు ఒకవేళ చనిపోతే
అతని ప్రాణానికి నిన్ను ఉత్తరవాదిగా చెయ్యనయ్యా అన్నాడు. గమనించండి ప్రియా స్నేహితులారా, ఈనాడు అనేక మంది యేసు ప్రభువారిని నమ్ముకున్నటువంటి వారు ఆయా గ్రామాలకి, ఆయా పట్టణాలకి, ఆయా ప్రాంతాలకి, ఎక్కడో ఏజెన్సీ ప్రాంతంలో నాగరికత తెలియనటువంటి వాళ్ళకు కూడా వెళ్ళి ఈ సువార్తను గురించి చెప్పుతున్నారంటే, కరపత్రాలు పంచుతున్నారు, లేకుంటే ఆ చిన్న చిన్న మైకుల్లో యేసే లోకరక్షకుడు, ఆయన నమ్ముకుంటేనే పాప క్షమాపణ, ఆయన నమ్ముకుంటే నీకు రక్షణ, ఆయన నమ్ముకుంటే నీకు స్వస్థత, ఆయన నమ్ముకుంటే నీకు సమాధానము, ఆయన నమ్ముకుంటే నీకు నిత్య జీవమని ఈనాడు అనేక మంది దేవుని నమ్ముకున్నటువంటి భక్తులు ఈరోజు కరపత్రాలు పంచినా, లేకుంటే బైబిల్ తీసుకుని వెళ్ళి కొత్త నిబంధన ప్రకటించినా, లేకుంటే మీటింగులు పెట్టి చెప్పినా, దీనంతటి ఉద్దేశం ఏమిటి అంటే, నువ్వు ఏ విధంగానైనా నీ చెడుతనాన్ని విడిచిపెట్టి నువ్వు మారు మనసు పొంది మంచి మార్గంలో నడిచి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి ఆ క్షమాపణ, ఆ సమాధానము, ఆ నిత్య జీవం పొందాలనేటువంటి ఉద్దేశముతోనే ఈనాడు ప్రభువుని, యేసు ప్రభువారిని అంగీకరించినటువంటి భక్తులు చేస్తున్నటువంటి ప్రకటన. ఇంతకంటే మరొక కారణము అనేది ఏమీ లేదు. ఎందుకంటే యేసు ప్రభువారు చెప్పాడు ఈ మాట, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడాలి, అందరికీ చెప్పాలి వెళ్ళి. ఏ వ్యక్తి కూడా నా గురించి తెలియకోకుండా ఉండటానికి వీల్లేదు, వారు తెలుసుకుని సత్యాన్ని గ్రహించాలి, మంచి మార్గంలో నడవాలి అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట ప్రకారముగా ఈరోజు అనేక మంది భక్తులు తమ ఉద్యోగాలు విడిచిపెట్టి, తమ వ్యాపారాలు విడిచిపెట్టి అనేక మంది ఈనాడు దేవుని గురించి ప్రకటించటము ప్రారంభించారు. ఈ సత్యాన్ని మన భారతదేశము, మన ఆంధ్ర రాష్ట్రము గుర్తిస్తే చాలా మంచిది ప్రియులారా. అయితే మనము దేవుని యొక్క లేఖనములు మనం చూస్తున్నప్పుడు పౌలు భక్తుడు కూడా తన అనుభవాలు పంచుకుంటా ఉన్నాడు. గల్తీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో తన అనుభవాన్ని ఆయన ఏం చెప్తాడంటే, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని, అంటే యేసు ప్రభువారిని గురించి అనేక మందికి ప్రకటించటానికి తన తల్లి గర్భమందు ఉన్నప్పుడే దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడని ఆయన గుర్తించి యేసయ్య గురించి ఆయన ప్రకటించటానికి దేవుని బిళ్ళరా ఇప్పుడు ఆయన ముందుకొచ్చాడు. ఆయన అంటాడు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. దేవుని యొక్క సన్నిధానములో సువార్త యొక్క విలువను అతడు గుర్తించి దేవుని యొక్క సువార్తను అనేక మందికి ఆయన ప్రకటించటానికి వెళ్ళాడు. ఇదే వ్యక్తి మరి తల్లి గర్భమందే నేనున్నప్పుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, కానీ నేను అది గుర్తించక నేను ధర్మశాస్త్రాన్ని బట్టి నేను ఈ లోకములో జీవించి ఎంతో మరి దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించాను, దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాను. అయితే ఇలాంటి భయంకరమైనటువంటి జీవితం జీవించిన నన్ను ఆ ప్రభువారు మార్చాడని ఆ మార్పు చెందినటువంటి వ్యక్తి అనేక మందికి వెళ్ళి దేవుని గురించి ప్రకటించినప్పుడు ఎందరో ప్రభుని అంగీకరించినట్లుగా దేవుని యొక్క లేఖనములో మనం చూస్తాం. అందుకే పౌలు గారు సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. దేవుని యొక్క లేఖనములో రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము మనము 14-15 వచనాలు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఆ భక్తుడు ఇలా చెప్తున్నాడు, గ్రీస్తు దేశస్థులకును గ్రీస్తు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకు నేను రుణస్థుడను, కాగా నా వలనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. దేవుని యొక్క లేఖనములు మనం చూస్తున్నప్పుడు నేను రుణస్థుడను అంటే ప్రభువు నన్ను రక్షించాడు గనుక నేను ఈ సువార్తను అనేక మందికి నేను ప్రకటించటానికి గ్రీస్తు దేశస్థులకును గ్రీస్తు దేశస్థులు కాని వారికి నేను రుణస్థులను.
ఆ జ్ఞానులకు మూఢులకు నేను రుణస్థుడను, నా వలనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించినప్పుడు అనేక మంది ఆ సువార్తను విని మారు మనసు పొంది వారి యొక్క పాత రోత జీవితాలను విడిచిపెట్టి యేసయ్యని అంగీకరించారు. వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పౌలు భక్తుడితో కూడా కలిసి సంఘము సువార్త ప్రకటిస్తూ ఉంది. ఈ దినాల్లో మనం చూస్తే క్రైస్తవ సంఘము ఈ విషయంలో బాగా ఎనగబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సువార్త ప్రకటించవలసిన సంఘం దైవజనులతో కూడా కలిసి ఏకీభవించి ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని గురించి ప్రకటించటానికి ఈనాడు చాలా మంది వెనకంజి వేస్తూ ఉన్నారు. చాలా మంది సువార్త ప్రకటించటానికి దైవజనుడితో కలిసి ఏకీభించటానికి ఇష్టపడట్లేదు. దేవుని బిడ్డలారు ఏమంటున్నారంటే, నాకు టైం లేదండి, నాకు ఆ పని ఉందండి, నాకు ఈ పని ఉందండి అని చెప్తున్నారు. దేవుని వాక్యమే చెప్తుంది, నువ్వు పని చేసుకోమని దేవుడే చెప్పాడు. 6 దినాలు పని చేసుకోమని దేవుడు చెప్పాడు. నీ పని నువ్వు చేయి, అయితే దేవుని పని కూడా నువ్వు చేయటానికి ముందుకి నువ్వు రావాలి అన్నటువంటి సత్యాన్ని ఈరోజు మనము ఈ భాగంలో మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది ఈనాడు నశించిపోతూ ఉన్నారు. మనము దేవుని బిడ్డలారా, ఈనాడు మనము సుప్రీం కోర్టుని గత నెలలో మనము మే నెలలో చూచాం. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? 18 సంవత్సరాలు నిండినటువంటి ఒక ఆడపిల్ల 18 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత తన ఇష్టమైనటువంటి నిర్ణయం తీసుకుని ఆమె ఎలాంటి చెడు కార్యాలు చేయటానికి వెళ్ళినా అది తప్పు కాదు అనేటువంటి తీర్పిచ్చింది. చట్టాలే ఈ విధంగా తీర్పిస్తున్నప్పుడు ఈనాడు అనేక మంది యవనస్తులు తమ జీవితాలు పాడు చేసుకుంటూ ఎన్నో ప్రాంతాలకు వెళతంటే కన్నా తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ మా పిల్లల జీవితాలు పాడైపోతున్నాయని వేదన చెందుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఈనాడు మన ముందున్నప్పుడు ఇలాంటి యవన బిడ్డలకి దేవుని గురించి తెలియచేసి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఆయన ఎంత ప్రేమమయుడో, ఆయన ఎంత క్షమించే దేవుడో, ఆయన ఎంత కనికరం చూపించే దేవుడో, ఆయన ఎంత పరిశుద్ధుడైన దేవుడో ఆ విషయాలు ఈనాడు యవనస్తులకి చెప్పేట వారు అవసరం కదా. అది సంఘం మీద ఆ భారం ఉంది కదా. ఎందుకు సంఘమా నువ్వు నిర్లక్ష్యము కలిగి ఉంటున్నావు? దైవజనులతో కూడా కలిసి ఈనాడు నువ్వు ఏకీభవించి సువార్తను ప్రకటించగలిగితే అనేక మంది మార్పు చెందటానికి అవకాశం ఉంది. గనుక దైవజనుక పౌలు గారు ఫిలిప్పీ సంఘముతో అంటున్నాడు, సువార్త ప్రకటించే విషయంలో వారిని గురించి మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట మనం చూస్తున్నాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను. మీరు దేవుని గురించి మొదటి దినము నుండి ఇది వరకు నాతో మీరు సువార్తలో పాలుభాగస్తులై మీరు ఉన్నారు గనుక ఈ సత్క్రియ మీలో ఆరంభించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే వరకు మీరు దీనిని కొనసాగించునని రూఢిగా నేను నమ్ముతున్నాను. గనుక దైవజనుడు దేవుని బిడ్డలారా నమ్ముతున్నాడు. ఆ నిష్కపటమైన విశ్వాసము నీలో చివరి వరకు ఉంటుందని నేను నమ్ముచున్నాను అన్నాడు. రెండవది, ఈ సువార్తను అనేక మందికి ప్రకటిస్తారు అని నేను నమ్ముతున్నాను అని చెప్పి దైవజనుడు తెలియచేస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని దైవ లేఖనములో మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూచినట్లయితే మరొక మాట పరిశుద్ధ లేఖనములు మనం చూచినప్పుడు రోమపత్రిక 15వ అధ్యాయము 14వ వచనం, సహోదరులారా మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మను గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. ఈ లేఖన భాగములో చూస్తున్నప్పుడు పౌలు గారు అంటున్నాడు, మీరు మంచి తనముతో సర్వ జ్ఞానముతో నిండిన వారు ఒకరికి ఒకరు బోధించి హెచ్చరించుకోగలరు అని చెప్తున్నాడు. దేవుని ఆత్మ ఇచ్చే మరో ఫలం మంచితనం. ఒకరికి ఒకరు
నేర్చుకునే సామర్థ్యత విశ్వాసులందరికీ ఉండాలి. మీరింత సామర్థ్యత కలిగిన వారని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఏంటి వీళ్ళ సామర్థ్యత? వీరిలో మంచితనం ఉంది, వీరిలో సమస్త జ్ఞానం ఉంది, వీరు ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోగలిగిన సమర్థులు. తప్పు ఉంటే, ఇదిగో నీలో ఈ తప్పు ఉంది సహోదరుడా, నీ తప్పు సరిదిద్దుకో, నీ లోపాలు సరిదిద్దుకో, నీ బలహీనత సరిదిద్దుకో. నువ్వు దేవుని సన్నిధానంలో ఆత్మీయంగా వెనకబడిపోతున్నావు. ఒకప్పుడు ఎంతో ప్రార్థించావు, కానీ ఇప్పుడు ప్రార్థన జీవితం కనబడట్లా. ఒకప్పుడు ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో ఎంతో నీవు ఏక మనసు కలిగి ప్రభును స్తుతించావు, పాడావు, ఇదిగో దేవుని పరిచర్యలో సహకారిగా ఉన్నావు, అందరికంటే ముందు వచ్చి దేవుని సన్నిధిలో ఉండేదానివి. కానీ ఇప్పుడు నీవు వెనకబడిపోతున్నావు అని చెప్పి హెచ్చరిక. బుద్ధి చెప్పేవారు కావాలండి, బుజ్జగించేవారు కాదు, బుద్ధి చెప్పేవారు కావాలి. ఈనాడు అనేక సంఘాలు ఈనాడు బలహీనమైపోవటానికి గల కారణం ఏంటంటే బుద్ధి చెప్పేవా విధానం కనబడట్లా. అయితే పౌలు గారు అంటున్నాడు, మీరు మంచివారు, జ్ఞాన సంపూర్ణులు. ఏ సంపూర్ణులు అంటే జ్ఞానం. ఏదైనా సమస్య వచ్చిందంటే సంఘములో ఆ సమస్యను వెంటనే వాళ్ళు పరిష్కరించేటువంటి జ్ఞానం వాళ్ళకు ఉంది, కట్టే జ్ఞానం ఉంది, సరిదిద్దే జ్ఞానం వాళ్ళకు ఉంది. ఆ తర్వాత అంటున్నాడు, మీరు అంటే ఒకరికి ఒకరు బోధించేటువంటి స్థితి, ఆ స్థితిలోనికి మీరు వచ్చారు. మీరు ఈ సమర్థులని నేను రూఢిగా నమ్ముచున్నాను అని చెప్పి దైవజనుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఇంకా మనం దేవుని యొక్క లేఖనములో చూస్తే అపోస్తలుని యొక్క పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మరొక మాట మనము దైవ లేఖనములో మనం చూసినట్లయితే, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 39వ వచనంలో మనం చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అక్కడ అంటాడు పౌలు గారు, మనము ఈ భాగములో చూస్తే దేవుని ప్రేమ నుండి దూరం కారని ఇక్కడ చెప్తున్నాడు. శ్రమలు, బాధలు, హింసలు, కరువు, వస్త్రహీనత, ఉపద్రవములు, ఖడ్గము ఇవన్నీ వచ్చినప్పటికీ క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాప నేరవు అనే సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఇవేవి మనను క్రీస్తుకు దూరము చేయలేవు అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడంటే, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవచ్చున్న దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఈ భాగములో చెప్తున్నాడు, దేవుడు కాపాడును. ఆయనకు అప్పగించిన దానిని, తన గురించి, తనకు సంభవించిన దానిని, తనంతటిని గురించి పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు. చాలా కాలం క్రిందట అతడు క్రీస్తు బలమైన చేతులకు తనను తాను అప్పచెప్పేసుకున్నాడు. క్రీస్తు నుంచి తనను ఎవరు వేరు చేయకుండా క్రీస్తు కాపాడుతాడనే దృఢ నిశ్చయము పౌలు కలిగి ఉన్నాడు. పరిశుద్ధ లేఖనములో యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో మనం చూసినప్పుడు 10:28లో ఒక మాట చదువుతానండి. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడో. దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు దేవుని చేతుల నుండి ఎవరు మనను అపహరించలేరంట, దొంగలించలేరంట. గనుక పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నన్ను నేను ఆయనకు అప్పగించుకున్నాను, ఆయన నన్ను కాపాడగలడని నేను రూఢిగా నమ్ముచున్నాను అని చెప్పి దైవజనుడు తెలియచేస్తా ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనను ఆయన కాపాడగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 పేతురు పత్రిక 1:5లో కూడా అంటాడు, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు వరకును ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడినది. దేవుడు మనను కాపాడుతాడు. దేవుడు మనను పరలోక రాజ్యము కొరకు ఆయన మనను సిద్ధపరుస్తాడు. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించునుగాక.
ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యముల నుండి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. మరొకసారి మీ సన్నిధిలో చేరి స్తుతించే వరకు తోడుగా ఉండండి. వాక్యమైన బిడ్డలందరిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకు ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.